ఎండాకాలంలో వడగళ్ల వర్షం. పక్షుల గ్రామంలో మండు వేసవికాలం. ఉదయం నుండే సూర్యుడు విపరీతమైన వేడితో ఉన్నాడు. గాలి ఎక్కడా ఆడడం లేదు. పక్షులన్నీ ఎండవేడిని భరించలేక ఆయాసపడుతున్నాయి. తుని పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ, అబ్బే, ఏంటి రోజు ఎండ ఇంత ఘోరంగా ఉంది. ఉదయం 9 గంటలకి మధ్యాహ్నం 12 గంటల ఎండలాగా కొడుతుంది. ఆకాశం చూడు బుజ్జి, ఒక్క చిన్న మబ్బు కూడా లేదు. ఇలా అయితే మనం ఈ రోజంతా ఎలా గడపాలో ఏమో. ఉక్కపోత మొదలైంది. బుజ్జి పిచ్చుక నీరసంగా, అమ్మా, నాకు చాలా వేడిగా ఉందమ్మా. ఏమాత్రం గాలి రావట్లేదు. గాలి కూడా ఎక్కడికో సెలవు మీద వెళ్ళిపోయినట్లుందమ్మా. నాకు చాలా ఉక్కపోస్తోంది. నా రెక్కలన్నీ చెమటతో తడిచిపోయాయి. నాకు చల్లటి ఫ్రూట్ జ్యూస్ కావాలమ్మా. చోటు చిలుక పక్క చెట్టు మీద నుండి వస్తూ, అవును తుని, మా బండుగాడు కూడా ఈ ఉక్కపోతకి తట్టుకోలేకపోతున్నాడు. వాడు ఉదయం నుండి 3 సార్లు చల్లటి నీళ్లతో స్నానం చేశాడు. అయినా సరే వాడికి వేడి తగ్గడం లేదు. వాన పడితే ఎంత బాగుండు కదా. కనీసం ఒక చిన్న చిరుజల్లు పడినా మనందరికి ప్రాణం లేచొస్తుంది. కానీ ఆకాశంలో ఆ ఛాన్సే కనిపించడం లేదు. అవునా అంటే వానదేవుడు మన ఊరి అడ్రస్ మర్చిపోయాడా ఏమిటి? అసలు ఈ రోజు వాన పడుతుందా? నేను వానలో పడవలు చేసుకోవాలని పేపర్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఏమోరా బన్ను, వానదేవుడికి మన మీద కోపం వచ్చిందేమో. ఈ ఎండ చూస్తుంటే ఈ రోజు వాన వచ్చేలా లేదు సరికదా. మనల్ని ఉడకబెట్టేలా ఉంది. పద, మనమందరం కలిసి ఆ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకు వెళ్దాం. అక్కడ కొంచెమైనా నీడ గాలి దొరుకుతాయి. మధ్యాహ్నం 1 గంట. ఎండ పెరిగింది. విపరీతమైన ఉక్కపోత. పక్షులన్నీ పెద్ద మర్రి చెట్టు నీడకి చేరుకుని తలా ఒక విసనకర్రతో విసురుకుంటూ మాట్లాడుకుంటున్నారు. లూసీ పావురం తన చేతిలో ఉన్న అందమైన పింక్ కలర్ విసనకర్రతో వేగంగా విసురుకుంటూ, ఓ మై గాడ్, నేను ఈ ఉక్కపోతను అసలు భరించలేకపోతున్నాను. ఉదయం వేసుకున్న ఈ ఎక్స్పెన్సివ్ ఫౌండేషన్ అంతా చెమటకి కరిగిపోయి నీళ్ళలా కారిపోతోంది. నా కళ్ళకు పెట్టుకున్న కాటుకు కూడా చెమటకి కరిగిపోయి చెంపల మీద పడుతుంది. ఎవరైనా నన్ను చూస్తే దయ్యం అనుకుంటారు. ఈ ఎండకి నా అందమంతా పోతుంది. మహిగారు, ఏదైనా టెంట్ లాంటిది వెయ్యొచ్చు కదా సార్. మహిగ్రద్ద ఒక పెద్ద తాటాకు విసనకర్రతో మెల్లగా విసురుకుంటూ, ప్రకృతి ముందు మన టెంట్లు ఎంత పనికొస్తాయి లూసీ. ఈ రోజు వాతావరణం చాలా వింతగా ఉంది. ఇంత ఉక్కపోత నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గాలి అస్సలు ఆడడం లేదు. చెట్టాకు కూడా కదలడం లేదు. చూసారా? ఇలాంటి ఉక్కపోత ఉందంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కుహుబాతు ఒక పెద్ద తామరాకును విసనకర్రగా వాడుకుంటూ, అబ్బా, ఈ ఉక్కపోతకి నాకు పిచ్చకపోతుంది. నేను పొద్దున్నే చెరువులోకి వెళ్దామని వెళ్ళాను తెలుసా? ఆ చెరువులో నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయంటే అందులో దూకితే నేను ఆవిరిలో ఉడికిన బాతులో అయిపోయేదాన్ని. నీళ్ళన్ని వేడి నీళ్ళలో మారిపోయాయి. అందుకే వెంటనే బయటకు వచ్చేసి ఈ చెట్టు కింద కూర్చున్నాను. చిచ్చుకాకి తన చేతిలో ఉన్న ఒక పాత కార్డ్బోర్డ్ అట్ట ముక్కతో గట్టిగా విసురుకుంటూ చిరాకుగా, అబ్బా, విసిరి విసిరి నా రెక్కల రొప్పులు పడుతున్నాయి. ఏంటే ఒక్కపోత? ఊపిరి తీసుకుంటే వేడి గాలి ముక్కల్లోకి వెళ్తుంది. అసలు ఈ సూర్యుడికి ఏమైనా కంప్లైంట్లు ఇవ్వాలా ఏమిటి? ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కావట్లేదు. నా కొడుకు చిన్ను కడిచోడు ఒక్కపోతకి తట్టుకోలేక నేల మీద సాష్టాంగ పడ్డాడు. వాడు బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. చిన్నుకాకి నేల మీద పడుకొని నీరసంగా, నేను బతికే ఉన్నానమ్మా, కానీ నాకు ఊపిరాడట్లేదు. ఈ నేల కూడా చాలా వేడిగా ఉంది. నన్ను ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెట్టండి ప్లీజ్. నాకు ఐసు ముక్కలు కావాలి. తుని పిచ్చుక తన చేతిలో ఉన్న కొబ్బరాకు విసనకర్రతో బుజ్జికి విసురుతూ, ఓపిక పట్టండి అందరూ. ఏటా ఎండాకాలం వచ్చేదే కదా. కానీ ఈరోజు మరీ ఎక్కువగా ఉంది. దేవుడా, దయచేసి ఒక చిన్న వర్షం పడితే ఈ ఊరి పక్షులన్నీ బ్రతుకుతాయి. ఈ ఉక్కపోత నుండి మమ్మల్ని రక్షించే దేవుడా. అవును దేవుడా, వర్షం పడితే నా మేకప్ పాడైనా పర్లేదు. కనీసం ఈ ఉక్కపోత నుండి బ్రతుకుతాం. ఈ విసనకర్రతో విసిరి విసిరి నా చేతికి బొబ్బలొచ్చేలా ఉన్నాయి. నా గోళ్లు కూడా పాడైపోతున్నాయి. నీ గోల గోల ఆపవే లోసే. ఇక్కడ ప్రాణాలు పోతుంటే నీ గోళ్ళకి లెక్క. నాకైతే ఇప్పుడు ఎవరైనా చల్లటి మజ్జిగిస్తే వాళ్ళకి నా ఆస్తి సగం రాసి చేస్తాను. నీ దగ్గర అంత ఆస్తుంటే ముందు ఒక ఏసీ కొనుక్కొచ్చిచ్చు. మమ్మల్ని కూడా అందులో కూర్చొనివ్వు. నీ అప్పుల చిట్ట మాకు తెలియదా ఏంటి? అందరూ ఉక్కపోతతో బాధపడుతూనే ఆ చెట్టు నీడలో సమయం గడుపుతున్నారు. 3 గంటలు దాటినా గాలి ఆగిపోయే ఉంది. సాయంత్రం 4 గంటలు. అప్పుడే ఆకాశం మూలన ఒక చిన్న నల్లటి మబ్బు కనిపించింది. దాన్ని బన్ను ముందుగా గమనించాడు. బన్ను చిలుక ఉత్సాహంగా గట్టిగా అరుస్తూ, అమ్మా అమ్మా, అక్కడ చూడు, ఆకాశం చివరన ఒక చిన్న మబ్బు కనిపిస్తోంది. నల్లగా ఉందమ్మా.
చోటు చిలుక కళ్ళు నిలుముకుంటూ పైకి చూసి, అరే అవును, నిజంగానే ఒక చిన్న మబ్బొచ్చింది. దేవుడు మన ప్రార్థనలు విన్నట్టున్నాడు. కానీ అది చాలా చిన్నగా ఉంది. వర్షం వస్తుందంటారా? చిచ్చుకాకి నవ్వుతూ నిర్లక్ష్యంగా, మబ్బా ఏది ఎక్కడ? ఓ అదా. ఒరే పండుగ, నీకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదురా. అది మబ్బు కాదు, ఎవరు ఊరి బయట చెత్త తగలబెడితే వచ్చిన నల్లటి పొగది. పొగని చూసి మబ్బు అనుకుని సంబరపడిపోకండి. ఈ రోజు వాన రాదు, ఏమీ రాదు. మనం ఇలా ఉడికిపోవాల్సిందే. మహిగ్రద్ద తన గ్రద్ద కళ్ళతో తీక్షణంగా చూస్తూ, కాదు చిచ్చు, వాడు చెప్పింది నిజమే. అది పొగ కాదు, అది ఖచ్చితంగా వాన మబ్బే. ఆ మబ్బు నెమ్మదిగా మన వైపే వస్తుంది. చూడండి, దాని వెనకాల ఇంకా చాలా మబ్బులొస్తున్నాయి. తుని పిచ్చుక సంతోషంగా చేతులు జోడించి, నిజమా మహిగారు? ఎంత మంచి మాట చెప్పారు. దేవుడు మన మొర ఆలకించాడు. అమ్మయ్య, ఈ ఉక్కపోత నుండి మనకు విముక్తి దొరుకుతుంది. కొద్ది నిమిషాలకి వాతావరణం మారింది. మెల్లగా వీయడం ప్రారంభించిన గాలిలో చల్లటి స్పర్శ ఉంది. అమ్మా, కాలుస్తుందమ్మా. చాలా చల్లగా ఉంది. నాకు చెమటారిపోతుంది. ఓహ్ వా, వాటర్ రిలీఫ్. ఈ చల్లటి గాలి తగులుతుంటే 5 స్టార్ ఏసీ రూమ్ లో ఉన్నట్టుంది. నా మేకప్ కూడా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ దేవుడా. అమ్మయ్య, నా రెక్కలకు ఇప్పుడు ప్రాణం వచ్చింది. ఏ విసనకర్రతో ఇక పని లేదు. విసనకర్రను పక్కన పడేసి గాలి ఇంకా గట్టిగా వీస్తే బాగుండు. సాయంత్రం 4:30 షూ అని బలంగా చల్లటి గాలి వీస్తోంది. ఆకాశం దట్టమైన మేఘాలతో కప్పబడి చీకటి పడింది. అమ్మో, గాలి చాలా బలంగా ఉంది. ఆకాశం అంతా చీకటి పడిపోయింది. పెద్ద వాన వచ్చేలా ఉంది. ఎవరైనా నా వెనక దాక్కోండి, నేను కాపాడుతాను. అందరూ జాగ్రత్తగా చెట్టు కాండం దగ్గరకు రండి. గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఆకాశం నుండి లావుపాటి నీటి బిందువులు రాలడం మొదలై మట్టి నుండి కమ్మటి సువాసన వస్తుంది. తుని పిచ్చుక ఆనందంతో, వర్షం వర్షం పడుతుంది. అందరూ చూడండి, మన కష్టాలు తీరిపోయాయి. వర్షం హోరున కురవడం మొదలైంది. పక్షులన్నీ వానలో గంతయ్యడం మొదలు పెట్టాయి. ఏ జాలి, వాన వాన వల్లప్ప, తలుపు తీసి కిల్లప్ప. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ వర్షపు నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో చూడు. నా ఒంట్లో ఉన్న వేడంతా పోయింది. నేను డాన్స్ చేస్తాను. నిజంగానే మనందరికి ప్రాణం లేచొచ్చినట్టయింది కదా తుని. ఈ చల్లటి గాలికి, వర్షానికి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. లూసీ పావురం వర్షంలో తడుస్తూ రెక్కలు విప్పుకొని, ఈ రోజు నా బ్యూటీ ట్రీట్మెంట్ ఈ నేచర్ చేతుల్లోనే. నా ఫెదర్స్ అన్ని ఈ వర్షంలో న్యాచురల్ గా క్లీన్ అయిపోతున్నాయి. నేనిప్పుడు చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాను. ఆహా, ఏముంది ఈ వాన, ఏముంది ఈ చల్లదనం. ఈ వానకి నేను ఒక 10 పాడైపోయిన చేపలు తిన్నా అరిగిపోతాయి. అంత బాగుంది. నడవరా చిన్నం, మనం వానలో వారం రోజుల క్రితం చేసిన స్నానాన్ని ఇప్పుడు పూర్తి చేద్దాం. సడన్ గా వర్షపు తీరు మారింది. నీటి చుక్కలతో పాటు ఆకాశం నుండి తెల్లటి గట్టి వస్తువులు టప్ టప్ అని కింద పడుతున్నాయి. చిచ్చుకాకి తల మీద చెయ్యి పెట్టుకొని, అమ్మో, నా తల, ఎవడ్రా వాడు నా తల మీద రాయి వేశాడు? బయటికి రండిరా, నా తల బొప్పి కట్టింది. ఎవరది? సరిగ్గా అప్పుడే ఇంకొకటి వచ్చి కుహుపాతు ముక్కు మీద పడింది. అబ్బా, నా ముక్కు, నా అందమైన ముక్కు పగిలిపోయినట్టుంది. ఆ ఏమిటిది? ఆకాశం నుండి రాళ్ళు పడుతున్నాయి ఏమిటి? బండు చిలుక కింద పడిన ఒక తెల్లటి ముక్కును పట్టుకొని, అమ్మా చూడు, ఇది రాయి కాదు, ఇది ఐస్ ముక్క అమ్మా. చాలా చల్లగా ఉంది. ఆకాశం నుండి ఐస్ పడుతోంది. నేను దీన్ని తినేస్తాను. అమ్మో వద్దు బండు, అది నోట్లో పెట్టుకోకు, జలుబు చేస్తుంది. ఏంటివి మహిగారు? మహిగ్రద్ద కంగారుగా, అందరూ త్వరగా చెట్టు కిందకి వచ్చేయండి. అవి రాళ్ళు కావు, ఐసు ముక్కలు కావు. వాటినే వడగళ్ళు అంటారు. ఎండాకాలంలో ఒక్కోసారి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడితే వర్షపు చుక్కలు ఇలా గడ్డకట్టి వడగళ్ళలా పడతాయి. ఇవి తల మీద పడితే దెబ్బలు తగులుతాయి, రక్తం కూడా వస్తుంది. జాగ్రత్త. లూసీ పావురం భయంతో ఆరుస్తూ, ఓ మై గాడ్, వడగల్లా! ఇవి నా మొహం మీద పడితే నా మొహం పగిలిపోతుంది. నా బ్యూటీ పాడైపోతుంది. నన్ను ఎవరైనా కాపాడండి, నేను లోపలికి వెళ్ళిపోతాను. అమ్మో, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. గోళీకాయల సైజుల్లో పడుతున్నాయి. బుజ్జి, నా రెక్కల కింద దాక్కో, ఎక్కడికో వెళ్ళకు. అందరూ తలల మీద చేతులు పెట్టుకోండి. చిచ్చుకాకి వణుకుతూ 2 చేతులతో తల పట్టుకొని, బాబాయ్, ఈ వడగళ్ళు నా నెత్తి మీద డప్పు కొడుతున్నాయి. నాకు ఈ ఐస్ వాన వద్దు. ఈ దెబ్బల కంటే ఆ ఎంట ఒక్కపోతేనయ్యో, నేను పారిపోతున్నాను. వడగళ్ళు దట్టంగా పడడం మొదలయ్యాయి. ఆ దెబ్బల నుండి తప్పించుకోవడానికి పక్షులన్నీ ఎవరిళ్లలోకి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాయి. సాయంత్రం 5:30 అందరూ సురక్షితంగా తమ తమ ఇళ్లలోకి చేరుకున్నారు. బయట వడగళ్ల వర్షం కురుస్తూనే ఉంది. తుని పిచ్చుక తన ఇంటి కిటికీలో నుండి బయటికి చూస్తూ, అమ్మయ్య, సురక్షితంగా ఇంటికి చేరుకున్నా. ఏమైనా ఈ రోజు మనకొక పెద్ద అడ్వెంచర్ లాగా ఉంది కదా పుచ్చి. ఉదయం భరించలేనంత ఉక్కపోత, సాయంత్రం చల్లటి వర్షం, ఆ వెంటనే వడగళ్ల వాన.
అవునమ్మా, కానీ బయట చూడు, ఆ వడకళ్ళు నేల మీద పడి తెల్లటి పూలలా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం రేపు పొద్దున్న వెళ్ళి ఆ ఐస్ ముక్కలతో ఆడుకుందామమ్మా. తుని పిచ్చుక నవ్వుతూ, సరే తల్లి, ప్రకృతిలో ఇదొక అద్భుతం. ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఏదేమైనా ఉక్కపోత తగ్గి చల్లటి గాలొస్తుంది. ఈ రాత్రికి మనమందరం హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పక్షులన్నీ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ రోజును ముగించాయి. గ్రామంలో ఎండాకాలపు తాపం తగ్గి చల్లదనం అలుముకుంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ఎల్లప్పుడూ ఆశ్చర్యాలతో నిండుంటుంది. కష్టాల తర్వాత సుఖం రావడం ఎంత సహజమో, ఎండ తర్వాత చల్లటి వర్షం రావడం కూడా అంతే సహజం. పక్షుల గ్రామం ఇంకా వసంతకాలం పూర్తి కాకముందే ఈసారి ఎండలు తీవ్రంగా మొదలయ్యాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పక్షులన్నీ ఎండకు అల్లాడిపోతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక చిన్న పందిరి వేసి దానిమీద ఎండిన వట్టివేళ్లు కప్పుతోంది. బుజ్జి పిచ్చుక ఒక చిన్న మట్టి కుండలో నీళ్లు పట్టుకొని వచ్చి అమ్మకిస్తోంది. అమ్మా, ఏంటి ఏడాది ఎండలింటి త్వరగా వచ్చేశాయి. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు. అప్పుడే నా రెక్కలన్నీ కాలిపోతున్నట్టున్నాయి. నేనైతే ఈరోజు బయట ఆడుకోను. అవును బుజ్జి, ఎండలు ఈసారి మండిపోతున్నాయి. మనం ప్రకృతిని కాపాడుకోకపోతే ఇలాగే ఉంటుంది. అందుకే మన ఇల్లు చల్లగా ఉండడానికి ఈ వట్టివేళ్ల పందిరి వేస్తున్నాను. ఆ మట్టి కుండలో నీళ్లు పోసి ఆ వట్టివేళ్ల మీద చల్లితే గాలి వీచినప్పుడు ఇల్లంతా ఏసీలాగా చల్లగా ఉంటుంది తెలుసా? వావ్, భలే ఉందమ్మా ఐడియా. మరి మన గొంతు ఎండిపోకుండా ఉండడానికి ఏం చేద్దాం? నాకైతే బాగా దాహంగా ఉంది. చల్లటి ఐస్ క్రీమ్ ఉంటే బాగుండు. తుని పిచ్చుక నవ్వుతూ, ఐస్ క్రీమ్ తింటే గొంతు నొప్పి వస్తుంది. ఇదిగో, రాత్రి నేను మట్టి కుండలో నానబెట్టిన రాగి జావా కొంచెం మజ్జిగ కలిపి పెట్టాను. దీంట్లో కొద్దిగా నిమ్మరసం, పుదీనా వేశాను. ఇది తాగితే నీకు రోజంతా ఎండ దెబ్బ తగలదు, చల్లగా ఉంటావు. బుజ్జి పిచ్చుక జావ తాగుతూ, అబ్బా సూపర్ అమ్మా, కడుపులో భలే చల్లగా ఉంది. నేను వెళ్ళి చిన్ను బన్ను వాళ్ళని కూడా పిలుచుకొని వస్తాను, వాళ్ళకు కూడా ఇద్దాం. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి వస్తుంది. చిచ్చుకాకి ఒంటి మీద ఒక వింతైన సిల్వర్ రంగు ప్లాస్టిక్ కోట్ ఉంది. చిన్నుకాకి కూడా ఒక చిన్న ప్లాస్టిక్ కోటు వేసింది. ఆ కోట్లు ఎండకు తలతల మెరిసిపోతున్నాయి. వాళ్ళిద్దరూ చెమటలు కక్కుతూ నడుస్తున్నారు. ఆహాహా, ఏమేతోనే ఇంకా మట్టి కుండలో పచ్చిగడ్డి పట్టుకుని వేలాడుతున్నావా? నా కొత్త ట్రెండ్ చూసావా? పట్టు నుండి స్పెషల్గా ఆర్డర్ చేశాను. ఇది దుబాయ్ సోలార్ కూలింగ్ జాకెట్. ఏంటి చిచ్చు ఆ వేషం? ఈ ఎండలో ఆ ప్లాస్టిక్ జాకెట్లేంటి? చూస్తుంటేనే నాకు ఉక్కపోతగా ఉంది. చిన్నుగాడి ముఖం చూడు, చెమటతో ఎలా కారిపోతున్నాడు. ఓనుతుని అంటే నాకు లోపల ఊపిరాడడం లేదు. ఈ ప్లాస్టిక్ జాకెట్ లోపలంతా ఉడికిపోతుంది. అమ్మో, నాకు ఈ జాకెట్ వద్దు, తీసేస్తాను. షే, నార్మైరా దద్దమ్మ, నీకు ఇంటర్నేషనల్ టెక్నాలజీ గురించి ఏం తెలుసు? ఇది ఎండను రిఫ్లెక్ట్ చేస్తుంది. బయట ఎంత ఎండ ఉంటే లోపల అంత చల్లగా ఉంటుంది. ఆ చెమట చెమట కాదు, జాకెట్ లోపల ఉన్న ఏసీ వాటర్ లీక్ అవుతుంది అంతే. నువ్వు సైలెంట్గా ఉండు. చిచ్చు, నువ్వు ఎప్పటికీ మారవు. ప్లాస్టిక్ ఎప్పుడు వేడిని ఆపుకోలేదు. పైగా లోపల గాలి ఆడక ప్రాణాలకి ప్రమాదం. బుద్ధిగా ఆ కోటు తీసేసి రా, ఇక్కడ ఈ మజ్జిగ తాగు. నీ మజ్జిగ నువ్వే తాగుతుని. నేను నా ఏసీ జాకెట్తో ఊరంతా తిరిగి నా స్టైల్ ఏంటో చూపిస్తాను. పాదరా చిన్ను, మనం రచ్చబండ దగ్గరికి వెళ్ళి అందరికి షాక్ ఇద్దాం అని చిచ్చుకాకి మురిసిపోతూ ముందుకెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలు. సూర్యుడు నడినెత్తి మీదున్నాడు. రచ్చబండ దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ చేరాయి. అందరూ ఎండను భరించలేక రొప్పుతున్నారు. అమ్మో, ఈరోజు ఎండ మామూలుగా లేదు. నా బట్టతల మాడిపోతుంది. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. అవును మహిగారు, నా తెల్లటి ఈకలన్నీ ఈ ఎండకి కమిలిపోయి బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయేమోనని భయంగా ఉంది. నేను ఎండలోకి వెళ్లడమే మానేశాను. నా ఆకుపచ్చ ఈకలు కూడా వాడిపోయిన ఆకుల్లా అయిపోయాయి. ఈ ఎండాకాలం ఎలా గడుస్తుందో ఏంటో. ఈ అడవిలో ఏసీలు కూడా ఉండవు కదా. అందరూ వినండి, డాక్టర్గా నేను చెప్తున్నాను. ఈ ఎండలో ఎవరూ బయట తిరగొద్దు. బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అంటే ఒంట్లో నీరంతా ఆవిరైపోతుంది. తల తిరగడం, వడదెబ్బ తగలడం ఖాయం. అప్పుడే అక్కడికి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఒక పెద్ద మట్టి కుండతో వచ్చారు. పక్కనే కొన్ని దోసకాయలు, పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి. అందరూ బాధపడకండి. ఈ ఎండల నుండి తప్పించుకోవడానికి డాక్టర్ కుహు చెప్పినట్టు ఒంట్లో నీటి శాతం తగ్గకూడదు. ఇదిగో, మీ అందరి కోసం సబ్జా గింజలు వేసిన చల్లటి నిమ్మకాయ నీళ్లు తెచ్చాను. ఈ మట్టి కుండలో నీళ్లు ఫ్రిడ్జ్లో కన్నా చల్లగా ఉంటాయి. అవునా
ముక్కలు, దోసకాయ ముక్కలు. ఇవి తింటే చర్మం కూడా చల్లగా ఉంటుంది. ఓహో తుని, నువ్వు దేవుడు అమ్మా. ఇలా రా, ముందు నాకు ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళివ్వు. నా ప్రాణం నిలబడుతుంది. అందరూ సంతోషంగా చల్లటి నిమ్మకాయ నీళ్లు తాగుతూ పుచ్చకాయలు తింటున్నారు. అందరి మొహాల్లో కాస్త చల్లదనం కనిపించింది. అప్పుడే అటుగా చిచ్చుకాకి, చిన్నుకాకి వచ్చారు. వాళ్ళ ప్లాస్టిక్ సిల్వర్ జాకెట్లు ఎండకి బాగా వేడెక్కిపోయాయి. చిచ్చుకాకి నడవలేక తూలిపోతుంది. ఓరి దేవుడా, అదేంటి చిచ్చు, అచ్చం ఎండలో పెట్టిన సిల్వర్ పేపర్లో మెరిసిపోతున్నావు. ఏంటా అవతారం? చిచ్చుకాకి ఆయాసపడుతూ, ఇదే ఇంటర్నేషనల్ టెక్నాలజీ జాకెట్ చోటు. నేను చాలా కూల్ గా ఉన్నాను. అసలు నాకు ఎండంటే ఏమిటో తెలియడం లేదు. చిన్నుకాకి ఏడుస్తూ, అబద్ధం అంటే మా అమ్మ అబద్ధం చెప్తుంది. ఈ జాకెట్ లోపల నిప్పులు పోసినట్టుంది. నా ఈకలన్నీ ఊడిపోతున్నాయి. నాకు ఈ జాకెట్ వద్దు, తీసేయండి ప్లీజ్. ఏంటి చిచ్చు ఈ పిచ్చి పనులు? పిల్లాడిని ఎందుకు అలా హింసిస్తున్నావు? వాడి ముఖం చుట్టూ ఎర్రగా కందిపోయింది. వెంటనే ఆ కోటు తీసేయి. లేదు మహిగారు, ఇది కాసేపు వేడిగా ఉన్నా ఆ తర్వాత ఆటోమేటిక్ గా చల్లబడుతుంది. నా మాట నమ్మండి. అకస్మాత్తుగా చిచ్చుకాకి వేసుకున్న ప్లాస్టిక్ జాకెట్ ఎండవేడికి కాస్త కరిగిపోయి ఆమె ఈకలకు చిగురులా అతుక్కుపోవడం మొదలైంది. ఆమెకు ఊపిరాడడం కష్టమైంది. చిచ్చుకాకి భయంతో అరుస్తూ, అమ్మా ఇదేంటి లాగేస్తుంది? నా రెక్కల్ని కదపలేకపోతున్నాను. ఈ జాకెట్ నా ఒంటికి అతుక్కుపోతుంది. బాబోయ్ నన్ను కాపాడండి. నేను ఉడికిపోయిన కాకిలా మారిపోతున్నాను. రోస్ట్ కాకి అయిపోతున్నాను. చిచ్చుకాకి అరుపులు విని అందరూ కంగారు పడ్డారు. అమ్మా, చిచ్చు అత్త బాయిల్ డెక్కలా ఉడికిపోతుంది. ఎవరైనా నీళ్లు పోయండి. కంగారు పడుకోండి, అది వేడికి కరకి ఆమె చర్మానికి అంటుకుంది. గట్టిగా లాగితే ఈకలు ఊడిపోతాయి. తుని, త్వరగా చల్లటి నీళ్లు తీసుకురా. బుజ్జి, చిన్ను, త్వరగా వెళ్లి నేను ఉదయం నానబెట్టిన ముల్తానీ మట్టి గిన్నె తీసుకురండి. పరుగున వెళ్ళండి. వాళ్ళిద్దరూ పరుగున వెళ్లి మట్టి గిన్నె తెచ్చారు. తుని పిచ్చుక ముందుగా చల్లటి కుండ నీళ్లను చిచ్చుకాకి మీద, చిన్నుకాకి మీద పోసింది. చల్లటి నీళ్లు పడగానే ఆ ప్లాస్టిక్ జాకెట్ కాస్త వదిలేంది. ఆ తర్వాత అందరూ కలిసి మెల్లగా వాళ్ళ జాకెట్లను విప్పేశారు. చిచ్చుకాకి ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు తేలేసి, అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది. ఈ రోజుకి నేను కాకి ఫ్రై అయిపోయేదాన్ని. బాబోయ్ ఎంత మంటగా ఉందో నా ఒళ్ళు. లూసీ, చోటు, కొంచెం సహాయం చేయండి. ఈ ముల్తానీ మట్టిని గుజ్జులా కలిపి చిచ్చు ఒంటి నిండా పూయండి. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది, వేడి కురుపులు రాకుండా చేస్తుంది. లూసీ, చోటు కలిసి చిచ్చుకాకి, చిన్నుకాకి ఆ చల్లటి మట్టిని ఒళ్లంతా పూశారు. 5 నిమిషాల తర్వాత చిచ్చుకాకి మంట తగ్గి చాలా ప్రశాంతంగా అనిపించింది. అబ్బా ఎంత హాయిగా ఉందో. తుని, ఈ మట్టిలో ఫ్రిడ్జ్ నీళ్ళు ఏమైనా కలిపావా? ఏసీ గాలిలా చల్లగా తగులుతోంది. ఇందులో ఏసీ లేదు చిచ్చు, ఇది ప్రకృతి ఇచ్చిన ఏసీ. మట్టికి సహజంగానే వేడిని లాగేసే గుణం ఉంటుంది. పట్నం వ్యామోహంలో పడి నువ్వు ఆ ప్లాస్టిక్ జాకెట్లు కొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. సమ్మర్లో కాటన్ బట్టలు లేదా సహజంగా ఉండాలి, కానీ ప్లాస్టిక్ వాడితే ఇలాగే జరుగుతుంది. అవునమ్మా, నన్ను అనవసరంగా ఉడకబెట్టావు. తుని ఆంటీ పుచ్చకాయ మొక్క ఎంత చల్లగా ఉందో తెలుసా? నాకు నీ జాకెట్లొద్దు. ఆంటీ ఇచ్చే దోసకాయలే కావాలి. చూసావా చిచ్చు, పిల్లాడికున్న బుద్ధి కూడా నీకు లేదు. పైపైన మెరుగుల కోసం ఆరాట పడకుండా కాలానికి తగ్గట్టుగా ప్రకృతిలో దొరికే వస్తువులు వాడుకోవాలి. తునిని చూసి నేర్చుకో. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, నన్ను క్షమించండి మహిగారు. తుని, నన్ను క్షమించు. నేనెప్పుడూ నా గొప్పల కోసం నిన్ను ఎగతాళి చేస్తాను, కానీ ఆపదొస్తే మళ్ళీ నువ్వే కాపాడావు. ఆ దుబాయ్ జాకెట్ల వాసన కూడా ఇక చూడను. నాకు కూడా ఒక గ్లాసు ఆ సబ్జా నీళ్ళు ఇస్తావా? తుని పిచ్చుక నవ్వుతూ, దానికేం భాగ్యం చిచ్చు, ఇదిగో తీసుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఎండల్లో కేవలం మనమే కాదు, ఎన్నో చిన్న చిన్న పక్షులు, జంతువులు నీళ్లు లేక అల్లాడిపోతుంటాయి. మనమందరం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం తుని? చెప్పు, నువ్వేం చెప్తే అది చేద్దాం. మన ఊర్లో ఉన్న చెట్ల కింద, ఇంటి పైకప్పుల మీద చిన్న చిన్న మట్టి మూకుళ్లలో నీళ్లు, కొన్ని గింజలు పోసి పెడదాం. ఎండకు దాహంతో వచ్చే ఏ పక్షికైనా అవి ప్రాణదానం చేస్తాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న మట్టి కొలను తయారు చేద్దాం. వావ్, మట్టి కొలను. నేను బుజ్జి చిన్న అందులో ఆడుకుంటాం. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల ఊరంతా మారిపోయింది. ఎక్కడా ఎవరూ ప్లాస్టిక్ వస్తువులు వాడడం లేదు. ప్రతి ఇంటి ముందు ఒక చిన్న మట్టి కుండ, అందులో నీళ్లు పెట్టారు. తుని పిచ్చుక, మాహిగ్రద్ద కలిసి ఊరి మధ్యలో ఒక చిన్న గొయ్యి తీసి అందులో నీళ్లు, మెత్తటి మట్టి కలిపి ఒక చల్లటి మట్టి కొలను తయారు చేశారు. ఏయ్, కమాన్ చిన్ను, బన్ను, దూకండి. పిల్లలు ముగ్గురు ఆ మట్టి కొలనులో దూకి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఆనందంగా ఆడుకుంటున్నారు. ఎండ వేడి వాళ్లకు ఏమాత్రం తగలడం లేదు. తుని, నేను కూడా కొంచెం కలబంద గుజ్జు తెచ్చాను. ఇది ఒంటికి రాసుకుంటే ఎండకు చర్మం నిలబడదని కుహుబాధ చెప్పింది. నేను రాసుకుంటున్నాను, మీరు రాసుకోండి. నేను నా కళ్ళ మీద పెట్టుకోవడానికి కీరా దోస బిళ్ళను కట్ చేసి తెచ్చాను. భలే చల్లగా ఉంది. అందరికీ నమస్కారం. ఇవ్వకోండి,
నేను పట్నం వెళ్ళి స్పెషల్గా తెచ్చిన మట్టి కూజాలు నిన్నటి దాకా ప్లాస్టిక్తో పిచ్చెక్కిపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది మట్టి కుండలోని నీళ్ల రుచి ఫ్రిడ్జ్లో కూడా రాదు అని. అందరికి నా తరపున ఒక కుండ బహుమతి. సుభాష్ చిచ్చు, మొదటిసారి ఒక మంచి పని చేశావు. ఇప్పుడు మన ఊరి పక్షులకు ఈ ఎండాకాలం ఒక పండుగలా మారబోతుంది. చిన్నుకాకి బురదల నుండి తల పైకి పెట్టి, అమ్మో, నువ్వు కూడా వచ్చి ఈ బురదలో దూకు. ఆ ఏసీ జాకెట్ కంటే ఇది 100 రెట్లు చల్లగా ఉంది. ఛీ, నేను బురదలో దూకడమా? నా మేకప్ అంతా పాడవుతుంది. నేను ఈ చెట్టు నీడలో కూర్చొని చల్లటి నిమ్మరసం తాగుతూ మిమ్మల్ని చూస్తానులే. అందరూ గట్టిగా నవ్వారు. పక్షుల గ్రామంలో ఎండ తీవ్రత ఎంత ఉన్నా తుని పిచ్చుక నేర్పిన సహజమైన చల్లటి ఉపాయాలతో పక్షులన్నీ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా వేసవి కాలాన్ని గడిపాయి. ఆ ఊర్లో దాహంతో వచ్చిన ప్రతి కొత్త పక్షికి మట్టి కుండలోని నీళ్లు అమృతంలా అనిపించాయి. ఈ కథలోని నీతేంటంటే, వాతావరణంలో వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి కృత్రిమమైన వస్తువులు, ప్లాస్టిక్ ఎప్పుడూ శాశ్వత పరిష్కారం కావు. ప్రకృతి ప్రసాదించిన వస్తువులు, సహజ సిద్ధమైన పద్ధతులే మనకు ఆరోగ్యాన్ని, చల్లదనాన్ని ఇస్తాయి. ఆడంబరాలకు పోయి ఆపదలు కొని తెచ్చుకోకూడదు.